అంగన్వాడీలో మీరు చాలా కొత్త రిఫార్మ్ చేస్తున్నారు, సంస్కరణలు చేస్తున్నారు. అంగన్వాడీ ప్లే స్కూల్స్ అవుతున్నాయి, ఇంగ్లీష్ మీడియం పెడుతున్నారు అంటున్నారు. ఎలాంటి రిఫార్మ్స్ వస్తున్నాయి అంగన్వాడీలో? అంగన్వాడీలలో అంతకుముందు జస్ట్ ఫీడింగ్ వరకు లేదా ఆటపాటలు. ఈసారి మేము ఏమనుకున్నామంటే నర్సరీ పెట్టాలి అని. మంచి ఒక ఎందుకంటే పిల్లలు కార్పొరేట్ స్కూళ్ళలో పోతేనే, ప్రైవేట్ స్కూళ్ళలో పోతేనే మంచి విద్యావంతులు అవుతారనేటువంటి భావనలో ఉన్నారు. అది కాదు, అక్కడ ఏంటంటే అట్మాస్ఫియర్ చేంజ్ ఉంటుంది. దాంతో కూడా కొంతమంది ఓకే అట్మాస్ఫియర్ మనం కూడా చేంజ్ చేద్దాం, వాళ్ళకి మంచిగా చైర్లు ఇస్తున్నాము, ఆడుకునేడానికి అన్ని వస్తువులు ఇస్తున్నాం, మంచి ఫుడ్, యూనిఫామ్ ఇస్తున్నాం. ఎప్పుడు ఇవ్వలే అంగన్వాడీలకు, ఈసారి యూనిఫామ్ ఇస్తున్నాం. తర్వాత నర్సరీ పెడుతున్నాము. అదేవిధంగా వీలైనంత వరకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో, ప్రైమరీ స్కూల్స్ ఉంటాయి కదా ఊర్లలో, ఆ పక్కనే అంగన్వాడీ కూడా పెడితే అన్న చెల్లెలు, అక్క తమ్ముడు, అక్క ప్రైమరీకి పోతుంది, చెల్లె నర్సరీకి వస్తుంది, అన్న ప్రైమరీకి పోతే తమ్ముడు నర్సరీకి వస్తాడు. ఇట్లా తల్లిదండ్రులకు కూడా ఒక భరోసా, అరే ఇద్దరు నా పిల్లలు ఒక కానే ఉన్నారు అనేది కూడా వస్తుంది. దీన్ని కూడా మేము విస్తృతపరుస్తున్నాం. ఈ సీఎం గారు రాగానే అదే అంగన్వాడీ ప్లే స్కూల్స్ అని పెట్టారు, దాంట్లో నర్సరీ ఉంటుంది. ఏబిసిడి వాళ్ళ నర్సరీ స్కూల్ కోసం కూడా అడ్మిషన్ కోసం లక్షల డొనేషన్స్, మంత్రుల లెటర్ నా దగ్గరకు వస్తే నేను పరిచయం అవుతుంది. దీనికి ఎందుకు లెటర్ అని అంటే మీరు ఇయ్యండి అక్క మాకు కొద్దిగా ఫీజు తగ్గుతుంది అంటారే. 1వ తరగతి వాళ్ళకి ఎందుకు ఇంత, 2వ తరగతి వాళ్ళకి ఎందుకు, ఇట్లాంటివి కూడా ఉంది. అంటే కాబట్టి విద్యా వ్యవస్థను మనం బలోపేతం చేసుకోవాలి. అది చిన్నప్పటి నుంచే నర్సరీ నుంచే రావాలి. ఆంగ్లం కూడా ఇంగ్లీష్ కూడా రావాలి. మనందరికీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కడ ఉంటుందంటే లాంగ్వేజ్. మనకు కొన్ని వర్డ్స్ తెలుసు, ఇవెంతో మనం మాట్లాడం, మనకు తెలిసినా కూడా ప్రొనౌన్సియేషన్లో ఏం తప్పు పోతుందో ఏం నేర్చుకుంటా ఉంటాం ఇంగ్లీష్ అంతా, కానీ ఆ భయం పోగొట్టాలంటే నర్సరీ నుంచి కూడా వాళ్ళకు ఉంటే బాగుంటుంది. గ్రామీణ ప్రాంత బిడ్డలకు, పేదింటి బిడ్డలకు ఈ వేరియేషన్ ఉండొద్దు. ఉన్నత వర్గాలు, ఉన్నత కుటుంబాలు, కులాల పిల్లలు, డబ్బున్న వాళ్ళు పెద్ద స్కూళ్ళల్లో, పేదలు తెలుగు మీడియం అనే ఒక చిన్న భావన కాకుండా మన స్కూళ్ళు తెలుగు మీడియంతో పాటు నర్సరీ కూడా అంటే ఆంగ్లం కూడా ఉండాలి మనకు అనే విధంగా దాన్ని మీరు ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 6 గ్యారెంటీలు, ముఖ్యంగా ఇవాళ సీతక్క మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి, రైట్? ఏది ఉమెన్ ఎంపవర్మెంట్ మీద, ఉమెన్ వెల్ఫేర్ మీద ఏం రిఫార్మ్స్ వస్తున్నాయి మీ హయాంలో? యాక్చువల్గా మహిళలను 1,00,000 మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనేది లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్నారు. 1,00,000 మంది మహిళలతో కూడా మేము హైదరాబాద్లో మీటింగ్ పెట్టినాం. ఫస్ట్ పని వాళ్ళకి ఏదన్నా పనులు ఇవ్వాలి. ఫస్ట్ పాపం ఇళ్లలో వ్యవసాయం చేసుకుంటూ ఉన్నప్పటికి కూడా అమ్మ ఆదర్శ పాఠశాలలో 5 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు ఎంత ఉంటే అంత వాళ్ళకే ఇచ్చేసినాం. మహిళా గ్రూపులు ఎవరైతే కుటుంబ మిషన్ వచ్చి ఉన్నారో వాళ్ళకే యూనిఫామ్స్ ఇచ్చేసినాం. అంతకుముందు 50 రూపాయలు ఉంటే ఇప్పుడు 75 రూపాయలు. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజీలను ఇచ్చి ఒక 17 రకాల వ్యాపారాలను గుర్తించడం. ఈ వ్యాపారాలు పెట్టుకుంటే మీకు బ్యాంక్ లింకేజ్ ద్వారా వడ్డీ లేకుండా, వడ్డీ మేము కడతాం, మీకు అప్పు ఇప్పిస్తాం, దాని ద్వారా మీరు పికప్ కాండి అని కూడా అది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అట్లా అదేవిధంగా మహిళల మీద జరుగుతున్నటువంటి అగత్యాల మీద కూడా పోలీసులు టీసేఫ్ అనేటువంటి ఒక యాప్ కూడా పెట్టి ట్రేస్ అవుట్ చేసే పనిలో ఉన్నారు. అట్ ద సేమ్ టైం మేము కూడా ఈ మధ్యకాలంలో మరి మహిళా రక్షణ కోసం ఒక స్పెషల్ డ్రైవ్, ఒక మెదళ్లను వాష్ అవుట్ చేయడానికి, అవి స్కూళ్ళు కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, వాళ్ళకు ఒక సబ్జెక్ట్ లాగా ఒక 5 రోజుల 4 రోజుల స్పెషల్ డ్రైవ్ పెట్టాలనుకుంటాం. మనం కొన్ని అంశాల మీద పెట్టుకుంటాం. అట్లనే ఇది కూడా ఒక రుగ్మత, ఇది కూడా ఒక దారుణమైనటువంటి భావజాలము, పెత్తందారితనము, ఫ్యూడల్ భావజాలము, ఆడవాళ్ళ శరీరాలను ఒక ఆట బొమ్మలా చూసే కల్చరు, ఇదంతా వాష్ అవుట్ చేయాలి, వాళ్ళ మైండ్ వాష్ చేయాలి అంటే ఖచ్చితంగా ఒక స్పెషల్ డ్రైవ్ కూడా పెట్టబోతున్నాం.